హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఇక్కడైతే నేను మా మేనమామ కొడుకు గృహప్రవేశానికైతే వచ్చానన్నమాట. అంటే నాకంటే 6 నెలలు పెద్ద కాబట్టి నేను అశోక్ అనే పిలుస్తాను. ఎప్పుడు బావ అని అసలు అంటే ఎప్పుడు పిలవలేదు. అశోక్ అశోక్ అనే పిలవడం అలవాటైంది. సో మా అమ్మ వాళ్ళ అన్న కొడుకుది అన్నమాట ఇది గృహప్రవేశము. అంటే గ్రేటర్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో 5 బ్లాక్స్ ఉన్నాయి అక్కడ. రిలయన్స్ సన్‌షైన్ అని పటాన్ చెరువు అవతల అండి, కొంచెం అవుట్‌కట్స్ లో ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అక్కడ. సో అపార్ట్మెంట్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే సత్యనారాయణ స్వామి వ్రతం అయితే జరిగింది. పూజ అయితే బాగా జరిగిందండి. సో ఇక్కడ ఇది గ్రేటర్ కమ్యూనిటీ కాబట్టి ఇందులో అన్ని ఉంటాయన్నమాట. ఇండోర్ గేమ్స్ ఉంటాయి. నేను అవన్నీ తీద్దాం అనుకున్నా కానీ ఎందుకో మిస్ అయినాను. మా జోషిని తీసుకురమ్మంటే తీసుకురాలే. జిమ్ అక్కడే ఉంటుంది. తర్వాత ఇండోర్ గేమ్స్ ఉంటాయి, పార్లర్ ఉంది. ఇక అన్ని కూరగాయల షాప్ కానీ మొత్తం ఇది కొంచెం అవుట్‌కట్స్ లో మొత్తం. ఇంకా పిల్లల్ని ఎవ్వరు బయటికి పోకుండా వాచ్మెన్స్ ఉంటారు. కొంచెం పిల్లలు ఆడుకోవడానికి అన్నిట్లకైతే వసతి అయితే చాలా బాగుంటుందండి. అంటే అన్నిట్లకు పిల్లలకి అన్నిట్లకు బాగుంటుంది గ్రేటర్ కమ్యూనిటీ. అందుకని వాళ్ళు గ్రేటర్ కమ్యూనిటీలో అయితే తీసుకున్నారనమాట. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కనులే కనులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. ఏ వేళైనా ఏ శుభమైనా కొలిసే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ, మనసార స్వామిని కొలసే హార. ఇది 2 BHK అపార్ట్మెంట్ అన్నమాట. ఒక 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఇది ఫస్ట్ లో హాల్ అయితే ఇక్కడ పూజ చేశారు. ఇక్కడ టీవీ యూనిట్ అన్నమాట. టీవీ యూనిట్ పక్కనే డోర్ వచ్చేసింది. సో ఇక్కడ మెయిన్ డోర్ అన్నమాట ఇది. ఇక్కడేమో మనం పూజ చేయడానికి వెనకాల అలా అరేంజ్ చేశారు. ఇక్కడ చిన్నగా వచ్చింది కొంచెం హాల్ అయితే. ఇక్కడ ఇంకొంచెం పెద్దగా వచ్చింది అన్నమాట. ఇది పైన పిఓపి హాల్ కి పైన డిజైన్ చేస్తారు కదా అలాగా. సో ఇదన్నమాట, ఇదంతా హాల్. తర్వాత అయితే ఫస్ట్ లో మీరు చూసినారు కదా పిక్స్, అవన్నీ అయితే మేము కజిన్స్ తో కలిసి దిగినాం అన్నమాట. ఇక్కడేమో ఈ వీళ్ళిద్దరు అన్నమాట, అశోక్ యమున, వైఫ్ అండ్ హస్బెండ్, వీళ్ళదే ఇల్లు. ఇక్కడ చిన్నగా దేవుని మందిరం అయితే ఇచ్చారనమాట. ఈ కొత్తూరు సుబ్బరాయుడు మా అత్త వాళ్ళ ఇంటి దేవుడు అన్నమాట. సో ఇక్కడ మంచిగా అమ్మవారి పటం అన్ని పెట్టి మార్నింగ్ అయితే పూజ అయితే చేసేసారు. అయితే ఈ పూజ గది తర్వాత పక్కనే అయితే మనకు కిచెన్, ఓపెన్ కిచెన్ లాగా అయితే వచ్చేసింది. ఇక్కడ పైన కబోర్డ్స్ వచ్చినాయి అన్నమాట. ఇక్కడ చిమ్మి పెట్టేసినారు. కొంచెం కిచెన్ ఉన్న కాడికి సింపుల్ గా చిన్నగా వచ్చింది అనమాట. ఇక్కడ పక్కన చిన్న బాల్కనీ అయితే ఇచ్చేసినారు. అంటే కిచెన్ వాష్ ఏరియా అన్నమాట. 2 వస్తాయి కదా బాల్కనీలు. సో ఇక్కడ కిచెన్ వాష్ ఏరియా అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ నుండి మళ్ళీ మనం ఇక్కడ సైడ్ కి ఇదంతా కిచెన్, ఇది కింద కబోర్డ్స్ పెట్టినారనమాట వుడ్ వర్క్ వీళ్ళు. సో ఇక్కడ నుండి ఓవరాల్ గా కిచెన్ అయితే ఇది అన్నమాట. కిచెన్ లుక్ నేను ఇంకొంచెం నీట్ గా తీద్దాం అనుకున్నా గానీ ఇక మళ్ళీ వెళ్ళలేను కదా అని చెప్పేసి లాస్ట్ లో వచ్చేసే ముందు తీసినాను అనమాట అలాగా. సో ఇంకొంచెం నీట్ గా తీస్తే బాగుండు, ఇక ఏం చేయలేము. సో ఇక్కడ ఇదేమో ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇది డబుల్ బెడ్రూమ్. నేనైతే ఒక బెడ్రూమే సూట్ చేశాను. ఇక్కడే కబోర్డ్స్ అయితే ఈ లైట్ పిస్తా కలరు అలాగే క్రీమ్ కలర్ అయితే ఇచ్చినారు. 2 ఇలా స్లైడ్ డోర్ అయితే వచ్చినాయి అన్నమాట. పైన చిన్న కబోర్డ్స్ వచ్చినాయి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకుంటా అండి. మాస్టర్ బెడ్రూమ్ లో చాలా మంది ఉన్నారు. సేమ్ ఇలాగే ఇంటీరియర్ వస్తుంది, కాకపోతే కొంచెం రూమ్ పెద్దగా వస్తుంది అన్నమాట. ఇక్కడ అందరు జనాలు ఉన్నారని తీయలేదు. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ అన్నమాట. పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇలాంటి గ్రేటర్ కమ్యూనిటీలో అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఎక్కడో ఒక చోట కింద ఆడుకుంటారు కానీ టక్కున గేట్ దాటి అయితే బయటికి పోరు. ఎందుకంటే వాచ్మెన్స్ అంత ఈజీగా బయటికి పోనీయరు అన్నమాట. సో అదొక్కటి కొంచెం బెనిఫిట్. మనం ఒక కన్ను వేయాలండి వాళ్ళు ఆడుకునేటప్పుడు.
సో అందుకే సిటీలో ఎక్కువ గ్రేటర్ కమ్యూనిటీలో తీసుకుంటారనమాట. ఈ పిల్లలు పోయి ఇండోర్ గేమ్స్ అన్ని ఆడుకోవచ్చు. సెటిల్ కానీ అంటే ఇండోర్ గేమ్స్, క్యారమ్ ఏవైనా ఇండోర్ గేమ్స్ అన్ని అక్కడే ఫ్రీగా ఉంటాయి. సో ఇది ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఇక్కడ పార్కు కూడా ఉందండి. మా పిల్లలు అయితే ఫస్ట్ ఆ గృహప్రవేశానికి పోతానే ఈ పార్కులో నుండి బయటికి రాలేదండి. మార్నింగ్ 10కి వెళ్ళాము గృహప్రవేశానికి. 9కి వెళ్ళామండి. 9:30, 9:45కి ఇంకా అసలు అక్కడ నుండి రాలేదు. ఆ ఎండ వచ్చేంత వరకు ఆడుతూనే ఉన్నారు. సో ఇలాంటి గ్రేటర్ కమ్యూనిటీలో బెనిఫిట్స్ ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. కొంచెం పెద్దవాళ్ళకు కూడా అందరు కలిసి, ఒకవేళ అందరు కలిసి మాట్లాడి ఏమన్నా ఫంక్షన్స్ అట్లా జరిగితే కూడా పెద్దవాళ్ళకు కూడా బాగుంటుంది అందరితో కల్చరు. సో వీడియోలు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇక్కడ నేను అవన్నీ తీస్తే బాగుండు. జిమ్ ఉంటుంది ఫ్రీగానే, అన్ని ఉంటాయండి స్పెషాలిటీస్ అయితే మనకి. సో ఇలాంటి దాంట్లో ఒక అడ్వాంటేజ్ అంతే ఇలా అన్ని ఉంటాయండి ఒకటే చోట. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.